హలో, నేను పాస్టర్ మదన్ మోహన్ని. ఈరోజు జాయ్ అనగా ఆనందమును గురించి మనం తెలుసుకుందాం. కీర్తనలు 16-11 వచనం చూచినప్పుడు ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అనే మాటను మనం చూడవచ్చు. ఈ యొక్క ఆనందము అనే మాట 242 సార్లు మనము బైబిల్లో చూడవచ్చు. పాత నిబంధన గ్రంథంలో 162 సార్లు, నూతన నిబంధన గ్రంథంలో 80 సార్లు మనం చూడవచ్చు. మొదటిసారి మరి ఆదికాండం 31వ అధ్యాయము 27వ వచనములో ఈ మాటను మనం గమనించవచ్చు. అలాగే మనకి ఒక కీర్తనల గ్రంథములోనే 57 సార్లు ఉన్నట్లుగా గమనించవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, 3 విషయాలు, 3 పదాలు ఈ యొక్క ఆనందమును గురించి బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. మొట్టమొదటి హిబ్రూ పదం రీనా, జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. ఇది ఏం తెలియజేస్తూ ఉందంటే, మరి పాడటమును గురించి, అదేవిధంగా నాట్యము చేయటమును గురించి తెలియజేస్తుంది. ఎవరికైనా ఆనందము కలిగినప్పుడు వారు బాహ్యముగా ఎక్స్ప్రెస్ చేసే విధము ఎలాగో అంటే పాడుట ద్వారా, పెదవుల ద్వారా. రెండవది నాట్యం, డ్యాన్సు చేయటం ద్వారా ఇది తెలియజేస్తూ ఉంది. సాధారణంగా విక్టరీ అనగా విజయ సమయాలలో ఈ రీనా అనే పదాన్ని బైబిల్ గ్రంథం ప్రస్తావించటం జరుగుతూ వచ్చింది. ఇక రెండవ పదం గిల్, ఇది కూడా హిబ్రూ పదమే. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో పశువుల్లో శాలలు లేకపోయినను, అలాగే అంజూరపు చెట్లు ఫలించకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, నేను నా రక్షణకర్త అయినటువంటి యెహోవా యందు ఆనందిస్తాను అంటాడు కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది దేన్ని తెలియజేస్తుందంటే ఇన్నర్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, ఫెలోషిప్ విత్ గాడ్. అంటే బాహ్యమైన పరిస్థితులపై ఇది ఆధారపడకుండా దేవునితో తనకు కలిగినటువంటి సత్సంబంధమును బట్టి అతడు ఆనందిస్తున్నాడు అనే సత్యాన్ని ఇగ్గిల్ అనే పదము హబక్కూకు 3:18 ద్వారా తెలియజేస్తూ ఉంది బైబిల్. ఇక చివరిగా సమేక్ అంటే ఇది సంభ్రమును అంటే చెప్పాలంటే ఆదికాండం 31వ అధ్యాయం 27వ వచనంలో లాబాను యాకోబుతో మాట్లాడుతూ, నువ్వు నాకు తెలియకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేను చక్కగా సంభ్రములతో, నాట్యములతో, ఇంకా పిల్లని రకరకాల వాయిద్యాలతో పంపిస్తాను కదా అంటారు. దీన్నే మహోత్సవము అంటారన్నమాట. ఇది జాయ్ఫుల్ ఫెస్టివల్ కాంటెక్స్ట్లో ఈ పదము ఉపయోగిస్తుంది బైబిల్ అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. చెప్పాలంటే హ్యాపీకి, జాయ్కి కలిగినటువంటి వ్యత్యాసం ఏమిటి? హ్యాపీ అనేది మనం ఏమైనా సాధించినప్పుడు, అది బంధాల ద్వారా కావచ్చు, అనుభవం ద్వారా కావచ్చు, మరి ఇది పరిస్థితులను బట్టి ఆ యొక్క హ్యాపీనెస్ లేదా సంతోషము అనేది ఉంటుంది. కానీ జాయ్ అనేది సంభవించే పరిస్థితులు బట్టి కాక, దేవుని పట్ల నువ్వు కలిగి ఉండే విశ్వాస నిరీక్షణలపై ఆధారపడి ఉంటుంది. ఇదే హ్యాపీకి, జాయ్కి కలిగినటువంటి వ్యత్యాసం. అలాగే మరి జాయ్కి, రిజాయిస్కి ఉన్నటువంటి వ్యత్యాసం మనం చూసినప్పుడు, ప్రియమైనటువంటి వారలారా, రిజాయిస్ అనేది ఒక వెర్బ్గా ఉపయోగం. జాయ్ అన్న, రిజాయిస్ అన్న రెండు కూడా ఒకటే. అందుకనే ఈరోజు ఫిలిప్పీ 4:4లో ఉన్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడే. ప్రభువే మన ఆనందము, ప్రభువే మన నిరీక్షణ, ప్రభువే మన విశ్వాసము. చెప్పాలంటే ప్రేమ, విశ్వాసము, తర్వాత ఈ యొక్క జాయ్ అనే ఆనందం, ఈ పదము, ఈ 3 విషయాలు కూడా, ఈ 3 పదాలు కూడా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అనగా ఆత్మ ఫలములో ఈ 3 విషయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.